చాలా 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 థ్యాంక్స్ సార్. మళ్ళీ అంటే కంటిన్యూ నాకు సపోర్ట్ చేస్తున్నారు ప్రతి విషయంలో కూడా. ఈ సినిమా చూపిస్తామా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి సినిమా తీయాలి, పెద్ద సక్సెస్ అయింది, ఎలాంటి సినిమా తీయాలన్నప్పుడు కమర్షియల్ ఇట్లా హీరోతోటి ఇలా అని చాలా కథలు చాలా రకాలుగా అనుకున్నాం. కానీ మళ్ళీ నేను కథాబలం ఉన్న సినిమానే చేయాలి. మళ్ళీ అందరూ ఏ సినిమాలు చేస్తున్నారు, ఇలాంటి ఏదైనా కథాబలం సినిమాలు చేయాలన్నప్పుడు మీరు చేసిన ప్రయోగాలు అనేది నాకు గుర్తుకొచ్చేసేది. నేను ఎక్కువ గుర్తు చేసుకుంటూ ఉంటాం. మీరు చేసినప్పుడు అందరు స్టార్ హీరోలు కాకుండా కొత్త వాళ్ళతోటి లీడ్ తోటి ఉన్న కథలు గుర్తు చేసుకున్నప్పుడు ఇది ఎందుకు ఆడదు, ఇలాంటి కథ అయితే ఎవరు ట్రై చేయట్లేదు, డెఫినెట్లీ ఇది ఆడుతుందన్న ఉద్దేశంతో టీం అందరినీ నమ్మించి, అంటే వాళ్ళందరికీ ఒక నమ్మకం కలిగించాను. ఇవన్నీ ఎగ్జాంపుల్ కలిగించిన తర్వాత ఈ సినిమా ఓపెనింగ్కి వెళ్ళాము. ఓపెనింగ్ కూడా మీరే వచ్చారు, ఓపెనింగ్ చేశారు. తర్వాత ఈ సినిమా అంటే ప్రతి క్షణం టీం అందరూ అంటే మధ్యలో హీరోయిన్ డేట్ల వల్ల డిలే అవుతూ వచ్చినప్పుడు అందరూ నాతోటే ఉన్నారు. అంటే వాళ్ళ వేరే వర్క్స్ అని మాట్లాడుకుని హీరోలు అందరూ కూడా అమ్మాయి సరే హిట్లో ఉంది, 2-3 సినిమాలు ఒప్పుకున్నారు కాబట్టి నాతో పాటు ఉండి టీం చాలా ఓపిక్గా పనిచేశారు సార్. సినిమా చోట గారు కూడా ఏ ఒక్క రోజు కూడా క్లాష్ పెట్టకుండా సినిమాని నీట్గా నేను ఉంటాను అంటే 2 రోజులు అక్కడ ఇంకా అడ్జస్ట్ చేసుకొని వచ్చి 2 రోజులు 3 రోజులు అంతా నీట్గా చేశారు, ఎక్కడ వేస్టేజ్ చేయకుండా. ఇంత మంచి సినిమా నాకు హిట్ సినిమా చేయడానికి సహకరించిన టీంకి ఫస్ట్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నాతో పాటు సినిమా మొదలైన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎవ్రీడే నన్ను సపోర్ట్ చేస్తున్న మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అన్నిటికంటే ఎక్కువగా నన్ను ఈ సినిమా చూపిస్తామని ఇక్కడే పిలిపించి మా టీం అందరికి ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఈ సినిమా చూసి సార్కి నచ్చింది అని ఆయన మాటలు నేను ఇందాక వింటున్నప్పుడు ఓకే నేను సక్సెస్ అయ్యాను, నేను గెలిచాను. అంటే కమర్షియల్లో సినిమా తీస్తాం, క్రేజ్ ఉంటుంది, బిజినెస్ చేస్తాను కాకుండా చేస్తుంటావన్నీ. కానీ ఇట్లా గొప్ప వ్యక్తుల మధ్యలో ఆ సినిమాని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నేను గెలిచానన్న ఒక ఫీలింగ్ నాకు కలిగింది. డెఫినెట్లీ ఈ గెలుపుని బాధ్యతగా ఫీల్ అయ్యి ఇంకా మంచి సినిమాలు చేస్తాను గురువుగారు. డెఫినెట్ ఇండస్ట్రీకి మంచి సినిమాలు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నీ టార్గెట్ సంవత్సరం 3 సినిమాలు తీయాలి. సరే సార్. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, I'm Minikali. All the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.